పెట్టలేదు, వాళ్ళెందుకు కేసు పెట్టలేదని అడిగే బదులు నిజంగా ఆయన ఒక పార్టీనో లేకపోతే ఒక వ్యక్తినో ప్రత్యేకించి దేశద్రోహనో ఇంకోటి అని ఉంటే వెళ్ళి కేసు పెట్టవచ్చు, లేకపోతే న్యాయవాదులు కావాల్సిన వనరులు ఉన్నాయి. వర్మ కవిత ఆమె రాజకీయాలు వాటి గురించి మనం చాలాసార్లు మాట్లాడాం, ఇక ముందు కూడా మాట్లాడతాం. మహిళా నాయకురాలుగా చురుగ్గా బీఆర్ఎస్లో ఒక తుఫాను కారణమయ్యారు, అంతవరకు బాగానే ఉంది. అసలు మాట్లాడినంతసేపు సినిమా యాక్టర్ అంటే కవిత గారు సినిమా యాక్టర్ల మీద మాట్లాడతారా అయితే రాజకీయ సభల్లో? ఇప్పుడు సినిమా యాక్టర్ అంటే సినిమా యాక్టర్లు ఏం మనుషులు కాదా? సినిమా యాక్టర్లకు సమాజంలో గౌరవం లేదా? ఒక నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి కావడానికి ముందే ఆయన ప్రజల హృదయాల్లో ఉండలేదా? సినిమా యాక్టర్లు, రచయితలు, కళాకారులు, వృత్తిదారులు అందరూ మనుషులేనండి. పదే పదే రాజకీయ కుటుంబాల్లో పుట్టి రాజకీయంగా పెత్తనం చెలాయించిన వాళ్ళందరూ ఏదో అసాధారణంగా దిగొచ్చినట్టు వీళ్ళు అక్కడి నుంచి వచ్చిన అందరూ వచ్చిన వాళ్ళే, మిగిలిన వాళ్ళు ఏదో వేరే రంగాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఏదో మనుషు సినిమా యాక్టర్. ఆమె సినిమా యాక్టర్ కాదు, ఆయన కేవలం ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఆయన జనసేనకు అధ్యక్షుడు, కేంద్రంలో కూడా 2 పార్లమెంట్ స్థానాలు, కేంద్ర కూటమిలో ఆయన సభ్యుడు. మరి కవిత గారు రాజకీయమైన ఆమె అవగాహన ఇవన్నీ సినిమా యాక్టర్ అంటే చులకనైన పదమా? అది కూడా ఆలోచించాలి. ఇప్పుడు మా ప్రకాష్ రాజ్ గారు ఉదాహరణకు మనం చాలాసార్లు మాట్లాడతాము, మోదీని విమర్శించవచ్చు, లేకపోతే కేసీఆర్కు ఆమె ఇప్పుడంటే దూరం అయ్యారు కానీ ఇంతకుముందు కేసీఆర్తో ఆమె ఉన్నప్పుడు కేసీఆర్ను చాలా బలపరిచిన వ్యక్తి ప్రకాష్ రాజ్, ఆయన సినిమా యాక్టర్ కదా. మీరు ఇంకో 100 విషయాలకు విమర్శించండి కానీ పదే పదే మనుషులను చులకన, హేళన, తక్కువ చేసేటటువంటి ధోరణులకు వెళ్ళటం మటుకు చాలా తప్పు. రెండోది ఉగ్రవాదము, వేర్పాటువాదము ఇంకొకటి అన్నారు అంటే ఉద్యమకారులను అని మీరు ఆ వాక్యాలన్నీ చూడాల్సి ఉంటుంది. మామూలుగా ఆయన ఆ రోజు కూడా నేను మాట్లాడాను, మీరు ఎందుకు అంత ఆవేశపడుతున్నారు సార్, మీ సనాతనం ఏంటి? ఇప్పుడు మన సమస్య ఎట్లా ఉంటుందంటే వీళ్ళని అనాలి, వాళ్ళని అనాలి, ఇద్దరిని అనక్కర్లేదు. ఈ ఒక విధంగా ఒకరినొకరు ఉద్వేగాలు పెంచే ఈ రాజకీయం మంచిది కాదని చెప్పడం ఇక్కడ చాలా కీలకమైన విషయం. ఆంధ్ర తెలంగాణ పదాల యొక్క అవసరమే ఏముంది అసలు? ఇక్కడ సినిమా యాక్టర్లను అయితే ఏం చేయరా, ఆంధ్ర వాళ్ళని అయితే ఏం చేయరా, ఇవన్నీ ఆయన తెలంగాణ నా మాతృభూమి అన్నాడు. ఏమన్నా వస్తే ఇస్తే వాళ్ళకి రావాలి కోపం. నిన్ను మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆ రాష్ట్రం జన్మభూమి అంటావు ఏంటి అని, లేకపోతే వాళ్ళ దిష్టి తగిలితే ఇవి మాడిపోయాయి అది అంటే మా కోనసీమ కొబ్బరి అంత బలహీనమైందని నువ్వు భావిస్తున్నావు అని. కాబట్టి సెంటిమెంటల్ డైలాగులు, ఉద్వేగాలు చెప్పే వాటిని అంతకంతకు పెంచి ప్రజలను అసలైన సమస్యల నుంచి పక్కకు తీర్చిపోవడం చాలా పొరపాటు. కవిత గారు పదే పదే కాంగ్రెస్, అసలు పవన్ కళ్యాణ్ టోటల్ స్పీచ్ డైరెక్టెడ్ అగైనెస్ట్ కాంగ్రెస్ పార్టీ. ఆయన మాట్లాడింది మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ, రేవంత్ రెడ్డి మీద విమర్శ ఆయన మాట్లాడిందంత. కాబట్టి కేసీఆర్కు నేను ఎప్పుడూ ఒక్క మాట లేదు అన్నాడు, కేటీఆర్ మిత్రుడు అన్నారు వీళ్ళందరూ. కవిత మీద ఆయన ముందు నుంచి కూడా ఆయన మొదట నోవాటర్లో పార్టీ పెట్టినప్పుడు కూడా మీరు ఆ పని మీద ఉండండి, ఆ లెక్కలు అవి చూపించండి ఏదో అన్నారు. మొత్తానికి వాళ్ళకి మధ్యలో కొంచెం అది నడుస్తూ ఉంటుంది కానీ అది వేరే విషయం. నేను అక్కడ ఆగట్లేదు కదా. ఆంధ్ర వాళ్ళు అయితే రావచ్చు, ఇంకోరు అయితే రావచ్చు, ఈ మాటలన్నీ మనకు నచ్చితే. ఇప్పుడు వీరే ఏదో పెళ్ళికి వెళ్ళి అక్కడ చాలా వీళ్ళ అభిమానం నాకు చాలా ముచ్చటేస్తుంది అది ఇది. సరే ఆంధ్ర ప్రజలు, తెలుగు ప్రజలు, తెలుగు తల్లి బిడ్డలే, తెలుగు తల్లి తెలంగాణ తల్లి అక్క చెల్లెళ్ళే, అందరూ ఆ 56 అక్షరాలు ఉన్న తెలుగు భాష నుంచే మాట్లాడతారు, ఆ సినిమాలే చూస్తారు, ఆ పత్రికలే చదువుతారు, ఆ మీడియానే ఫాలో అవుతారు. కాబట్టి ఈ విషయంలో మీరు ఎంత ప్రయత్నించినా 2 గీతలు మీరు గీయలేరు. ఒకసారి భౌగోళికంగా రాజకీయంగా గీశారు అని అది అయిపోయింది, ఇంకా దాన్ని ముగించాల్సిన అవసరం తప్ప దేశద్రోహం లాంటి మాటలు, పెద్ద పెద్ద మాటలు ఇవన్నీ అనవసరం. పవన్ కళ్యాణ్ కూడా మొన్న ఢిల్లీలో కానీ నేను ఎప్పుడూ మాట్లాడుతున్నా, ఇదే ఈరోజు మాట్లాడడం కాదు కదా. కాబట్టి పైగా సినీ నటుడు అని చాలా తక్కువ. జగన్ కూడా అలాగే అనేవాళ్ళు ఒకప్పుడు, అది తలకాయ లేని యాక్టర్, ఆ తలకాయ లేని యాక్టర్. ఆయనకి ఏం తలకాయ లేకుండా ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. మనకు చాలా ఉండబట్టి మనం అరెస్ట్లు అయ్యి కేసులు ఎదుర్కొని పార్టీలు రకరకాల ఇవన్నీ మనం తంటలు పడుతున్నాం. ఎవరినైనా రాజకీయంగా ఎంతైనా ఎదుర్కోండి సార్, కానీ ఎవరిని చులకన చేయకండి. ఎవరికి ఉండే ప్రజాస్వామిక హక్కు, ఎవరికి ఉండే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. తప్పైతే తప్పు, ఓకే. ఒకటండి, చాలామందికి ఈ మాట మీరు అన్నారు కాబట్టి చెప్పాలి, సినిమా నటులకు బుర్ర ఉండదనే వాళ్ళు చాలా చాలా అహంకారంతో ఉన్నారని భావించాలి. సరే ఒక పాత్రను అర్థం చేసుకోవాలి, దాంట్లో జీవించాలి. మనం సాటి మనుషులైనా మర్చిపోతామేమో కానీ అప్పుడెప్పుడో చూసిన దేవదాస్ సినిమా నాకు ఇంకా ఎందుకు గుర్తుంటుంది?
అక్కినేని నాగేశ్వరరావు ఎంతగా దేవదాస్ పాత్రను దీన్ని శరత్ బాబు బెంగాల్లో కంటే తెలుగులోనే దేవదాస్ పాపులర్. అవును. ఎందుకంటే దాన్ని ఆయన రక్తి కట్టించిన తీరు అంత గొప్పగా ఆయన హృదయాల్లో నిలబడేటట్టు చేశారు. మనం ఒక ఎస్వి రంగారావునో, ఒక ఎన్టీ రామారావునో, ఒక మహానటి సావిత్రినో ఎందుకు తలుచుకుంటాం? వాళ్ళందరూ సినిమా వాళ్ళకి బుర్ర లేదంటే ముందు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి నిరసన తెలపాలి. నిజానికి బుర్ర లేని సినిమా యాక్టరు అది ఇదని కాదండి, అది సరికాదు, అంత అవసరం లేదు. రాజకీయంగా ఆమె చేసి చాలా విమర్శలు అనేకసార్లు నేను బలపరిచాను. మన మహిళా రిజర్వేషన్లు ఇట్లాంటివి అవన్నీ వేరే విషయం. కానీ పవన్ షీఈ్ అటాకింగ్ ఫర్ రాంగ్ రీజన్స్. రైట్ రీజన్స్ కోసం మీరు విమర్శించండి, రైట్ రీజన్స్ కోసం మీరు ఫైట్ చేయండి తప్ప ఈ పోటీ దురభిమానాన్ని పెంచే ప్రయత్నం ఎవరు చేసినా ఉపయోగం లేదండి. ఆయన చేసినా వీళ్ళు చేసినా అది జరగదు, ప్రజలు స్వీకరించరు. అది కాబట్టి కవిత కామెంట్స్, దేశద్రోహాలు, నిరసన తెలుపుతాలు అవి ఇవన్నీ ఏం జరగవు. ప్రజలు మీ అందరినీ ప్రేమిస్తారు, మీరే పరస్పరం